గ్రంథం, మీ బైబిల్ తెలిసినట్లయితే యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 2వ మాట చదివి సహాయం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము గల తండ్రి, కనికర సంపన్నుడైన రాజా, మీకు స్తోత్రాలు. యేసు రక్తం చేతపడింది మీకు మాసం దగ్గర చేరి ఆయన గడిచినంతా కాపాడారు. ఇక ఫిబ్రవరి మాసం చిన్న మాసంలో ఈ మొదటి ఈ విధంగా ప్రభు బలాలు మాకు సహాయం చేసి, మరి ముఖ్యంగా ఈ శ్రేష్టమైన వాక్కును మీ పరలోక మన్నా మేము బోధించడం మాకు ఇచ్చిన శ్రేష్ట సమయాన్ని మిమ్మల్ని స్తుతిస్తూ వాక్యం ధర్మములను దర్శించుకోతుండగా మీ అక్షయమైన ఆహారం మాకు తినిపిస్తుండగా చక్కగా విని తిని నాయన నెమరవేసి ఆ ప్రకారం జీవించే ప్రోగ్రాం అనుగ్రహించి మీ వీటి మట్టు మరి ముందుకు కానీ వారి గ్రహింపనే మాట మా పట్ల నెరవేరుకున్నట్లుగా చక్కగా నన్ను మంచి మనసుతో మాటలు ఆ ప్రకారం జీవితం నిరంతర ఫలము కృపణమని దాస్తులు బలహీన మరుగుపరిచి అందరితో స్పష్టంగా మాట్లాడి మా పట్ల మీ చిన్న కార్యాలు జరిగించమని మా అందరిపై ఆత్మలు అల్లాడింప చేయమని యేసు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. బిడ్డగా దేవుడికి స్తోత్రం చెబుతారండి. దేవుడికి మహిమ కలుగును గాక. కోరేషు రాజు గురించి ప్రస్తావిస్తూ ఇక్కడ ఈ అధ్యాయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలను చూడండి ఒకసారి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ నేను నీకు ముందుగా వెళ్తాను, వీళ్ళు ఏం చేస్తారంటాడు ఆయన? మెట్టగా, గొప్పుగా, ఎత్తుగా ఏవైతే మన యొక్క మార్గానికి ఆటంకముగా ఉన్నాయో, అవరోధంగా ఉన్నాయో, అడ్డుగా ఉన్నాయో, ఆయన మెట్టలైనా ఏవైనా సరే ఏం చేస్తానంటే ఆయన సరళం చేస్తాను. దేవుడి స్తోత్రం. మన దేవుడు తన బిడ్డలపైన మనకి ముందుగా వెళ్ళేవాడు. హల్లెలూయా. దేవుడు ముందు వెళ్ళాలా, మనం ముందు వెళ్ళాలా అండి? కొన్ని విషయాలు మనం ముందు వెళ్ళాలి, దేవుడు తెలుసుకున్నాము. కానీ దేవుడిని ముందు పెట్టుకుని మనం వెళ్తే మనకు ఆశీర్వాదం. నమ్మిన వారు దేవుడు స్తోత్రం చెప్పారండి. కాబట్టి ఈ ఉదయకాలం ఈ ఫిబ్రవరి మాసంలో ప్రభు మనకి ఒక ప్రశస్తమైన ఒక వాగ్దానం ఏదైనా మీరు తీసుకోండి. దేవుడికి స్తోత్రం. నేను మీకు ముందుగా వెళ్ళుచున్నాను, మెట్టగా ఉన్న స్థలాలు ఆయన ముందుగా వెళ్తే ఏం జరుగుతుంది అంటే, ఒకటి మార్గంలో ఏం చేస్తాడంటే ఆయన చెప్పండి ఏం చేస్తాడంటే ఆయన ఒకటి. రెండవది ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను అడ్డుగా మనం ఎదురుకి వెళ్తున్నాం. ఏదైతే ఏ గడియలైతే అవి ఇత్తడమైనా ఏ లోహమైనా సరే పగలు కొడతాను, విడగొట్టవలసిన వాటిని ఒకటి. రెండు. మూడవది ఇక్కడ చూడండి, రహస్య స్థలంలో ఉంచబడిన అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో ఉంచబడిన దేవుడికి మహిమ కలుగును గాక. కొన్ని అంధకారంలో ఉన్నాయి, మనం చూడలేకపోతున్నాం. మనకు తెలుసు ప్రభు ఇస్తాడని, కానీ అవి ఎక్కడ ఉన్నాయండి? అవి తెలుసు మనకి దేవుడు ఇస్తాడని, కానీ అంధకారంలో మరుగైపోయింది, కనబడట్లేదు. చీకటి వాటిని కమ్మివేసింది. మనకు రావాల్సిన నిధుల్ని ఏమండి ఆ చీకటి, పాపము, శాపం ఏం చేస్తుందండి? అది మనకు కనబడలేదు. రెండోది రహస్య స్థలంలో ఉంచబడిన ఏంటంటే ఆ ధర్మం కూడా దేవుడు వాగ్దానం చేశాడు. రహస్య స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తే రహస్య స్థలంలో ఆయన నీ ప్రార్థన, ఎందుకంటే రహస్యాన్ని దేవుడు ఏం చేస్తాడండి? బట్టపై చేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఒకటి, ఆ అంధకారంలో ఉంచబడిన ధర్మనైనా రహస్య స్థలంలో ఉంచబడిన మరుగైన ఆ ధర్మం మనకి ఇవ్వాలంటే ముందు ప్రభువు మనకు ముందుగా వెళ్ళను గాక. ఎంతమంది ఒప్పుకుంటారు ప్రభు మీకు ముందు వెళ్ళడానికి? దేవుడికి స్తోత్రం. ప్రభు మన ముందు వెళ్ళాలి ఎప్పుడు కూడా. అనగా ప్రభువుకి మనం ప్రదర్శనం ఇవ్వాలి. రెండోది, ఆయన ముందు వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన నీడ మన మీద పడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారి చేతుల కోసం దగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్తానండి. హుషారుగా చెబుదాం, గంభీరంగా చెబుదాం. అర్థంగా ప్రభు మనకు ముందు ఉన్నాడు, ఆయన నీడ మన మీద పడును గాక వారు మాత్రమే చెప్పండి. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనకి ఆయన ముందుగా వెళ్తే మనకి చేయకుంటుంది. అసలు ఎవరు ముందు వెళ్ళేవారు ఏమంటారు? అసలు ఎవరు మనకు ముందు వెళ్ళే వ్యక్తి పేరేంటి? సామెతలు
సామెతల గ్రంథంలో అసలు ముందు వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తికి వచ్చే పేరు ఏంటంటే సామెతలు 30-31 మాటలు. ఫాస్ట్గా వెళ్ళాలి. సామెతలు 30-31. ఆమేన్. దేవునికి స్తోత్రం. తన సైన్యములకు ముందు నడుచుచున్నా. అంటే ఇప్పుడు మనకు ముందుగా వెళ్తానంటే ఇప్పుడు మనం అందరం మనకు ఎవరైనా ఆయన చెప్పండి చెప్పండి తిరగేటి బిస్కెట్ బైబిల్ చూడండి అయిపోయింది. ఇంకా 2 రోజులు అయితే అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. సామెతలు కూడా తీరకపోతే ఎలాగండి మనం? దేవునికి స్తోత్రం. తన సైన్యములకు ముందు నడిచేవాడు ఎవరంటండి? ఈ రాజుని సౌందర్యంలో. ఈ రాజు ఎవరంటండి? మన ఆత్మీయ సౌందర్యాన్ని వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఎవరంటే ఒక సైన్యము, సంఘం ఒక సైన్యం అయితే ఏమండి మరి కాబట్టి ఆ సంఘములో ఏమండి సంఘములో అనే సైన్యంలో మనకు ఆయన రాజుగా ముందు సైన్యములు కదా యెహోవా దేవుడు ఎలా వెళ్తారండి? ఆయన ముందుగా వెళ్తున్నాడు రాజుగా. దేవునికి స్తోత్రం. మరి రాజు ఎప్పుడు సైన్యానికి ఎక్కడ ఉండాలండి? ముందు ఉండాలి. ముందుకు నడిపించేవాడు ఆయనే. ముందుగా వచ్చే శోధనను తప్పించేవాడు ఆయనే. ఎక్కడ మాటు వేయాలో, ఎక్కడ వ్యూహము పనాలో, ఎక్కడ సైన్య సమభీకర ఎవరి వాటిని బురుజులు నాటించాలో, మాటుగాండ్ర పెట్టాలో రాజే మనకు తెలియజేయును గాక. నువ్వు మరణ ప్రాప్తురాలు కాకుండా సజీవంగా విజయాన్ని పొంది యుద్ధంలోంచి తిరిగి వచ్చి సైన్యంలోంచి ఒక సాక్ష్యాన్ని, ఒక పథకాన్ని, ఒక బహుమానాన్ని పొంది ఆ దోచుకున్న ఆ మరుగై ఉన్న ఆ యొక్క రహస్యం ఉన్న ఆ నిధుల్ని శత్రువు కోటలోంచి మనం తెంచుకొని వచ్చిన వాటిని పంచుకోవాలంటే చెప్పండి ఆయన మనకు ముందుగా రాజుగా వెళ్ళింది గాక. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆయన రాజుగా ముందు వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సాదృశ్యాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్ చూడండి, ఎందుకంటే మీకు తెలిసిన విషయాలే. సండే స్కూల్ కాబట్టి యేసు దేవాది దేవుడు ప్రజలు ఇజ్రాయెల్ ఐగుప్తులో విడిపించాడని నడిపిస్తున్నాడు. నాకు అనుమానం, మరి మీకు అనుమానం ఉందో లేదో తెలియదు కానీ దేవుడు ఐగుప్తులోంచి ప్రజలు విడిపించి కనాను వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. వయా ఎర్ర సముద్రం, వయా యోసేపు నడిపించడం దగ్గర మార్గం కూడా ఉందా లేదండి? యోసేపు 40 రోజుల్లో కొన్ని రోజులు మరి ఆ బిన్యామీను తీసుకురావడానికి వచ్చి అన్ని వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయాడు. మరి కానీ దేవాది దేవుడు ఇక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలీను చుట్టూ తిరిగి ఎర్ర సముద్రం మార్గం కూడా మాట్లాడాలి. నేను మౌనం అసలు సహించిన ప్రభు మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి దేవుడు ఎలా నడిపించాడు వారిని? ఎర్ర సముద్రం మార్గం కూడా. ఏందయ్యా మా సాగు పోయావా, మా సమాధి లేదు ఎక్కడ తీసుకొని ఏందయ్యా గిట్ట చేసినావు అని రకరకాల పారుబోతులకు వస్తున్నారు. కానీ దేవుడు ఆ ఎర్ర సముద్రం గొడ్డు దగ్గరే కాదు, ఆ ఎర్ర సముద్రంలో కూడా ఈ సర్వ సమూహములకు సైన్యములకు సముద్రంలో కూడా మన దేవుడు ఇజ్రాయేలు సైన్యానికి, ఇజ్రాయేల్ యొక్క ఆ జనాంగానికి చూడండి కళ్ళు తెచ్చొద్దు ఎలా వెళ్తున్నాడు సముద్ర మార్గంలో కూడా. చెప్పాలి తీయొద్దు. 14 రాసుకోండి, ఇళ్ళగా చూడకూడదు. 14-18లో తన ఎర్ర సముద్రంలో కూడా జలములు అగాధ జలములుగా ఉన్న ఆ సముద్ర మార్గంలో కూడా దేవుడు అండి వారిని విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. అంతవరకు ముందే నడిచాడు, కానీ సడన్ గా దానికి వచ్చేసాడు. దీంట్లో ఎక్కువగా ముందు టాపిక్ లో వెళ్ళారు. సడన్ గా ఎందుకు వెనక్కి వచ్చాడంటే చెప్పమంటారా? ఆయన తెలుసు ఎప్పుడు ముందు ఉండాలో, ఎప్పుడు వెనకాల ఉండాలో. దేవుని స్తోత్రం. మన పితృలు సహాలు ఇవ్వట్లేదండి. హల్లెలూయా. అసలు సగం మనం పోయేది ఏంటంటే ఆయన సలహాలు ఇచ్చి మనం దెబ్బతినేస్తాం. ఏమంటలేదు మీరు? అలాంటి మంచివాడు మనకి ఆయన మాట చేస్తాను. దేవుని స్తోత్రం. మీ ముందు ఎర్ర సముద్రం పాయలు చేయండి కాక. చెప్పండి దేవునికి స్తోత్రం. కాబట్టి అంతవరకు ముందు నడిచిన ఎర్ర సముద్రంలో ఈ దూత వెనక భాగంలోకి వచ్చింది. ఎందుకు తెలుసా అండి? వెనకాలే ఉన్నారంటే ఐగుప్తు శత్రువులు ఉన్నారు. ఇప్పుడు అదులు చెప్పంటారా అంటే అరే మనసులో అనుకున్నారు కానీ మాత్రం బాధతో నడుస్తున్నారు. కానీ వెనక వెళ్ళండి కాదు, మధ్యలో ఉన్నారు శత్రువులు. దేవుని స్తోత్రం. వీరికి వెలుగు వారికి బిగ్గరగా చెప్పడం. దేవుని స్తోత్రం. మనకు ముందుగా ఉండి అది ఏ మార్గమైనా సరే మనల్ని కనవారైనా ఒకవేళ మనకు క్రిటికల్ స్థలాల్లో ఒకవేళ త్రోవ తప్పుతా వచ్చి అలాగే లెఫ్ట్ రైట్ గూగుల్ జమ్మి అంటే 1 లెఫ్ట్ ఏ ఉండదు అక్కడ, ఎవరు కనపడరు. దేవుని స్తోత్రం. కానీ యేసయ్య ఆయన మార్గంలో ఎక్కడ ఉన్నాయంటే సముద్రంలో
దేవుడికి స్తోత్రం. ఆయన జాడల సారమును మనము వెదజల్లుము గాక. చేతులను పెరిగిన దేవుడి స్తోత్రం చెబుదామండి. మనం విగ్రహాలు కాదు, మనం చెప్తాం కదా, బొమ్మలు కాదు, మనం సజీవుల్ని మన చేతులు ఎత్తాలి, ఆరాధన దేవుని స్తుతించాలి, మహిమ పొందాలి. ఏమన్నా 6 రోజులు తెగబడేసుకున్నాం మన మహిమాన్ని. ఒక్కరోజైనా 10 గంటలే ప్రభుత్వం మహిమపడుతుందండి. చేతులు ఎత్తడం సరి దేవుడికి స్తోత్రం చెబుదా. సముద్ర మార్గంలోనే కాదు, ఏ ప్లేస్ లో అయినా సరే మన పిల్లలకి ఇప్పుడు ముందే ఉంటాడో అవసరాన్ని బట్టి మాత్రమే మంచికి వెనక్కి వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సరిపోతుంది వరకు ఆయన ముందుగా వెళ్ళి మొదట మన మార్గంలో ఏం చేస్తాడు. రెండవది, నీకు అడ్డుగా ఏవైతే అది 20 ఇతరుగా ఏదైనా సరే నీకు అడ్డుగా వాటిని అడ్డు తొలగించుగాక, తొలగించుగాక. మూడవది, నువ్వు అనుకుంటున్నా అంధకారంలో ఉందని తెలిసిన నువ్వు స్వతం తెచ్చుకోలేకపోతున్నావు. ఆ మరుగైనప్పటికీ నీకు ఈ నేత్రాన్ని కనబట్టలేదు, ఎవరికి కానీ ప్రభు వాగ్దానం చేశాడు నీకు ఇవ్వాల్సిన ఇస్తానని. ఆ మరుగైన ఆత్మస్థమైనటువంటి ఆ పరలోక ఆశీర్వాదాలు కానీ, మోసిన బ్లెస్సింగ్స్ కానీ అది మరుగైపోయింది. నీ బంధువుల స్వాధీనంలో ఉన్నది, నీ శత్రువుల స్వాధీనంలో ఉన్నది, అది గవర్నమెంట్ స్వాధీనంలో ఉన్నది. నువ్వు కళ్ళారా చూస్తున్నావు, అది నీదే కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకోవడానికి ప్రజలు, అది నీ అత్తింటి వారిదే కానీ నువ్వు దాన్ని చూడగలుగుతున్నావు కానీ అక్కడికి సెల్ఫీ తీసుకోవట్లేదు. అది నీదే కానీ అది నాది అని చెప్పే ధైర్యం నీకు ఉండట్లేదు. కానీ ప్రభువునికి ఇస్తున్నాడు వాగ్దానం. ప్రభు బిడ్డగా ఎవరికి అది నీ వశం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది శరీర సంబంధమైన, దేహ సంబంధమైన, ఆత్మ సంబంధమైన సరే మీరు నమ్మగలిగితే ప్రభు మనకున్న అంధకారంలో అయినా రహస్యంలో అయినా ఏదైతే మనం పొందుకోలేకపోతున్నామో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభు నీ ముందున్నాడు నమ్మగలిగితే, ఆయన అడుగు జాడలు గుర్తుపట్టగలిగితే కనుక నీకు ఇవ్వాల్సిన వాటిని ఇచ్చి చక్కని త్రోవలో నడిపించును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. నేను వాక్యంలోకి వెళ్తాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఆయన మనకు ముందు నడుస్తున్నాడు. ఎప్పుడు ఆయన ముందు పెట్టుకుని వెళ్దామా, మనం వెళ్ళొద్దాం ముందుకి. ఇదే నాకు ఇష్టం లేదు. ప్రభు నాకు ఎప్పుడు ఆయనే ముందు పెట్టుకుందామా. ఎవడో మిమ్మల్ని అడిగింది తెలుగులో. దేవుడి స్తోత్రం. ఎప్పుడు తల్లిదండ్రులే ముందు వెళ్ళాలా, ముసలోళ్ళు అయ్యాక వాళ్ళే వెళ్ళాలా, వాళ్ళే మనం ఎత్తుకోవాలా, పెద్దవాళ్ళం అయ్యాక కావిడి వేసిన వాళ్ళు కూడా మనం మొయ్యాలా. మాస్టర్ గారు ఎక్కడో పాత పద్ధతులు కాదు. కావిడి వేయకపోయినా అది భారం, బరువు, బాధ్యత, రోగం, రొచ్చు, తుమ్ము, జుమ్ము అన్ని భరించాలి. శివుని తాగుతాబట్టి మీ తల్లిదండ్రులు ఖచ్చితంతో అని సోమే బాగూడదు. దేవుడికి స్తోత్రం. నేను కడిగి ఎండేసి ఈ స్థాయికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు మనకి విషయం మనలే కాదండి. ఏమండి ఆయన పెంచింది. ఇప్పుడు సిలువలో ఆయన రావడానికి ఎవరి గురించి ఆలోచిస్తున్నారండి. రోజున శారీరకమైన తల్లే కానీ సంగమని ఆత్మ తల్లి గురించి మనం నిత్యం ఆలోచించడం కాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎదురుకు వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు ఆయన అంటే చిన్నపిల్లలప్పుడు చేయబడి రారా లాక్యాలుగా ఉంటారు. మరి పెద్ద అయ్యాక నీ తల్లిదండ్రులని మరి నువ్వు ముందు చేయబడి నడిపించొద్దాండి. చిన్న వయసులో మన వారిని తీసుకు ముందు వారి, కానీ వయసు పెరిగే కొద్ది మనం ముందుకు వెళ్ళిపోవాలి. వారిని నడిపట్టుకుని సృష్టి ధర్మం. దేవుడి స్తోత్రం. దైవికంగా కూడానండి మనం ప్రభు కన్నా ముందుండాలి. ఆయన మార్గంలో ముందుండాలి. ఆయన ఆజ్ఞలు కైకొనడంలో ముందుండాలి. ఆయన చిత్తం నెరవేర్చడంలో ముందుండాలి. ఆయన మహిమపరచడంలో ముందుండాలి. ఆయన ఆరాధించడంలో ముందుండాలి. ఆయన సన్నిధికి వచ్చేవారిలో ముందుండాలి. ఎలుగెత్తి పాటలో ముందుండాలి. చప్పట్ల పాటలో ముందుండాలి. ఏమో దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రియారూపంగా ఇది రుజువవును గాక. ప్రభుకి 19 భక్తుల్ని ముందుగా పెట్టాడు. 3 విషయాలకి డిస్కషన్. నాకు ఓపిక లేదు, మీకు టైం లేదు, ఇంకా మామూలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఏమండి దేవుడే కొంతమంది ముందు పెట్టాడు. రండి ఆయన ముందు వెళ్తున్నాడు, మంచిదే. ఇంకేప్పుడు ఆయనే ఇప్పుడు ముందు పెట్టుకుని వెనకాల మనం వెళ్దాం, పర్లేదులే, ఏం కాదులే, నీడ ఉంది, గుర్తు ఉంది, ప్రింట్ ఉందని ఎప్పుడు ఆయన మీద ఆధారపడాలి. కానీ ఏమండి మనము కూడా అనేకుడికి మాదిరిగా మారవద్దండి. అలా ఉండాలండి. మనం కూడా అనేక విషయాల్లో మనం కూడా ముందుకు వచ్చును గాక. ఒకవేళ వెనకే ఓడిపోతున్నాం, ప్రభువు నడిపిస్తున్నాడు కానీ ఎన్నిసార్లు నీకు నేర్చుకోలేకపోతున్నావు, ఎదగలేకపోతున్నావు. ఏమంటే వయసు వచ్చింది కానీ ఆ చిన్న చిన్నల గురించి ఆయన బాధపడినట్టుగా ఈరోజు ప్రభు నీ గురించి నా గురించి ఇంకా నా పిల్లలు పెద్దవారు బాధపడతారేమో. అవసరం లేదు. ప్రభువు మనం కనపరచును గాక. గమనించండి, 3 వ్యక్తులు మీకు స్పష్టంగా 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు ముందు ఉన్నారు. ఎందుకో తెలుసా? లూకా వార్త 3వ అధ్యాయము 1-6 వచనాల్లో. లూకా వార్త 3వ అధ్యాయం 1-6 వచనాలు. అమ్మా ఫాస్ట్గా
అమ్మ నేను చదువుతానండి, మరి ఇబ్బంది పెడతాను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము విషయమై బాప్తిస్మము పొందవల్లని యోర్దాను నదీ ప్రాంతమందంతటా ప్రకటించుచు నేను దేవునికి స్తోత్రం. ఎవరండి బాప్తిస్మం ఇచ్చు? ఈయన చేసే పని ఏంటి? ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడి, ప్రతి పల్లము పోర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిననివగును, కలుపు మార్గములు నున్ననివగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒక కాదు ఒక నిశ్శబ్దము అని ప్రవక్తి అయిన యెషయా వాక్యముల గ్రంథములు యందు రాయబడి ఉన్నట్టు ఇది జరిగిన. దేవుని స్తోత్రం చెబుతారండి. ఎవరి గురించి యెషయా ముందుగా ప్రవచించాడు? ఎవరి ప్రవక్త? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసు ప్రభువు కంటే ఎన్ని నెలల ముందు పుట్టాడు? ఇదేంటండి, తల్లిదండ్రులు గొప్ప సేవకులు కదా, వారు వృద్ధాప్యం అయిపోయాక సంతానం ఇచ్చాడు. ఏంటంటే నువ్వు నేను సలహా చెప్పేది పెద్దోళ్ళు కాదు, నోరు కోసం సైలెంట్ గా ప్రభు నీ కార్యం అలా ఉండాల్సిందే. దేవుని స్తోత్రం. ఏదైనా సరే ఎవరైనా సరే ప్రభువు సలహా సేవలు ఎవరైనా సరిపోతారండి. సేవకుడు సేవకుడికి అసలే అవకాశం ఉండదు. ప్రార్థన చేయడమే, శుద్ధించడమే, నమ్మటమే, ఎవరి దేవుని బట్టి సెలవేయడమే, ఆయన కనపరచుకోవడం. దేవుని స్తోత్రం. ఇచ్చిన స్తోత్రం ఇవ్వకపోయినా అని పాటలు పాడి వెళ్ళిపోవడమే. దేవుని స్తోత్రం. ఎందుకు వృద్ధాప్య వరకు ఆ తల్లిదండ్రులకి జకర్యా శ్రేష్టమైన అద్భుతమైన మహిమను పరిచయం చేసిన ఎందుకు ఇవ్వలేదంటే ప్రభువే యోహాన్ని అలా ఆపాడు కొంతకాలం. దేవుని స్తోత్రం. ఎవరి కోసం అంటారు? చెప్పాలి తన కోసం. దేవుని స్తోత్రం. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానండి. ప్రభు నమ్ముడు ప్రోజెక్టులు చేశారు పాస్టర్ గారు. ఏంటో ప్రతిదీ ఆగిపోతుంది. అక్కడ దాకా వస్తున్నాడు పాస్టర్ గారు, ఆగిపోతుందండి, అస్సలు ఏది ముందుకు జరగట్లేదు అని ఒకవేళ బాధపడితే కనుక యోహానే మనకి మాది చెప్పడం. దేవుని స్తోత్రం చెబుదా. బాప్తిస్మం యోహాన్ని ప్రభువే అలా అడ్డు పెట్టుకున్నారు కానీ ఆపేయలేదు. దేవుని స్తోత్రం. ఆయన పరిచర్య కోసం ఏమంటే యేసు ప్రభు వారు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇచ్చి ఇప్పుడు ఈ కుమారుని అంటండి ప్రతి కొరకు మనం చేయాలి, ఫలము పోర్చబడాలి, మెట్టని స్వధం చేయబడాలని అరణ్యంలో చూడండి ప్రభు మార్గంలో ఏం చేయండి సరళము చేయడం ఒక శబ్దము, క్షమించాలి ఒక శబ్దం కాదు, ఒక్క నిశ్శబ్దం అన్నారు. దేవుడికి స్తోత్రం. ఈ బాప్తిస్మం యోహాన్ని తన త్రోవను సరళం చేయడానికి ముందుగా దేవుడు ఎవరట్టు పెట్టుకున్నారండి? ఎవరట్టు పెట్టుకున్నారు యోహాన్ని? దేవుడే యేసుప్రభుగా అట్టు పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని 2-3 చోట్ల రిఫరెన్స్ దీనికి సంబంధం లేదు కాబట్టి ముందుగా దేవుడు ఎందుకు పంపాడంటే ఆయన త్రోవలను సరళం చేయడానికి. యోహాను ముందున్నాడా లేదా అండి? చివరికి యోహాను ఎవరికి బాప్తిస్మం ఇచ్చాడండి? నవల కాదండి, అంత బాప్తిస్మం యోహాను చక్కని పరిచర్య, ఎన్నో ఆత్మలకి బాప్తిస్మం ఏమంటే ఎంతగా కఠినంగా ఉండేది బాగా వస్తున్న మినిస్ట్రీలో అందరూ సేవకులే, 5 ఉంటారు సింహాలు. దేవుని స్తోత్రం. అందులో ఇంకొక సింహం ఉంటుంది. ఆయన ఎవరు తెలిసిందండి? నారాయణ వాక్యం రాజన్న గారు చదువు పాపం వాక్యం చెప్పాడంటే కొబ్బరికాయ ముక్కలాగా నువ్వు మారాలి. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవాలయంలో యేసన్న గారు ఆయన దర్శనం ఏంటంటే ఆయన రాజన్న గారు ఎందుకు ఒక చేస్తానని చెప్తానంటే సంఘం ఎక్కడ వీక్గా ఉందో అక్కడ ఆయన వేసేవారండి. ఎందుకని ఆత్మల జాగ్రత్త. దేవుని స్తోత్రం. చదువు అసలు లేదు, దేవుని అభిషేకం నిండిపోతారు. దేవుని స్తోత్రం. ఈ జాన్వేశ్వరి గారు ధరలు ఆడింటారు, అబ్రహం గారు ఆదికి ఉంది, రమేష్ గారు ఇవన్నీ ఉన్నాయి. కానీ పాపం ఏమండి ఆయనకి నాకు ఇది లేదనుకోలేదు. ఆయన చాలా కఠినమైన విధానంలో పెరిగి ప్రభువు దగ్గరికి వచ్చిన వ్యక్తి. ఇదిగో ప్రభు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఎక్కడ సంఘం వీక్గా ఉన్నాడు దేశం గారు సంవత్సరంలో ఆ ప్రాంతాలని ఆత్మహత్యలు పోయి మందిరాలు మొత్తం కట్టవచ్చు. దేవుని స్తోత్రం. దేవాలయంలో కొన్ని ఎలా ఉన్నారంటే దేవాలయాలు మొత్తం మారిపోయింది. దేవుని స్తోత్రం. ఏదో గొడవ వచ్చేసింది. ఏమన్నా గొడవ రాకపోతే మరి 5 గంటలకు ట్రాన్స్ఫర్ చేశారండి, ఒంగోలు వేశారు, ఒంగోలు నిండిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు. ఆధిక్యత కొంతమందికి ఒప్పుకోదు, ఆధిక్యత ఉండదని అక్కడ. దేవునికి స్తోత్రం చెబుదామని కూడా. కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమండి ప్రభు త్రోవను సరళం చేసే నేను ఒక నిశ్శబ్దం అన్నాడా, ఒక శబ్దాన్ని అన్నాడా? అంటే ఒకని అంటే ఆ ఒకడు ఎవరు?
యేసు ప్రభు వారి యొక్క శబ్దాన్ని అన్నాడు. దేవునికి స్తోత్రం. శబ్దము కనబడుతుందా వినబడుతుందా అండి? మళ్ళీ చెప్పాలి. శబ్దము అయ్యా తలపైకి తలదించుకున్నారండి. అందులో విజయం సాధించిన వీరులు తలపైక. దేవునికి స్తోత్రం. ఏమండి శబ్దము కనబడుతుందా వినబడుతుందా అండి? కనబడదు మాత్రమే. అలాగే ఈ పరిచయంలో ఎక్కడైనా కనపడలేదండి. ఎక్కడ చూసినా ప్రభువుని పైకి ఎక్కాడు. దేవుని స్తోత్రం. నేను తగ్గవలసింది ఆయన, నేను ఆయన చెప్పుల వారిని ఇప్పటికే యోగ్యుడు అను. బాబు అంద్రయ్య ఇదిగో లోక అటు చూడు, అది ఆయనే లోక పావు కోసం దేవుని నాకు అయిపోయిందని చెప్పేసి ప్రజలని ప్రభు కోసం ఆయత్తపరచుటకు ముందుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. ముందుగా ఆయన వెళ్ళటమే కాదండి, యోహాను ముందుగా తన మార్గాన్ని సరళ చేయడానికి ముందుగా ఏర్పాటు చేసుకోలేదండి. అంత ఘనమైన పరిచయం చేసినా సరే యోహాన్ని ఏమండి ఒక చతుర్దారి హేరోదు ఏమండి ఆ తమ్ముడు ఫిలిప్పు భార్యను ఉంచుకున్నందుకు, హేరోదు నువ్వు ఏదైనా మాకు అనవసరం, నీ తమ్ముని భార్య ఉంచుకోవడం అది తప్పది అని ఖండించేందుకు మనసులో పెట్టుకున్నాడు. చంపాలనుకున్నాడు కానీ హేరోదు కూడా ఆయన వాక్యం అంటే ఇష్టమే. దేవుని స్తోత్రం. లోకాస్వాదం 3వ అధ్యాయం అనుకుంటా అరణ్యంలో యోహాను దగ్గరికి ఏమొచ్చిందంటే వాక్యం వచ్చింది. దేవుని స్తోత్రం. పెద్ద రింగ్ రోడ్ చుట్టూ సంఘంలోకి లేదంట. ఏమండి ఆ ఎక్కడో అరణ్యంలో ఇదిగా యోహాను డ్రెస్సింగ్ ఏంటి? ఒక తోలు తట్టి మొలక గుడ్డ తోలు తట్టి ఉండేది, తినేదంతా ఏంటనుకున్నా తేని ఎవరు పెడతారే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను ఏం తింటున్నాడో ఎక్కడ ఉంటున్నాడో ఎవరికి తెలియదు అక్కడ. కానీ అరణ్యంలో అలా ఉన్న వ్యక్తి వాక్యం వస్తే ప్రజలందరూ ఈ ఊర్లో ఉన్న సంఘాలని ధర్మశాస్త్ర ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ అరణ్యంలో లైన్ కట్టినారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఎందుకంటే దేవుడు అతను ముందుగా ఈ రోజున ఆయన దగ్గరికి ఏమొచ్చినాము అక్కడ వాక్యం వచ్చింది. ఆ మాట చూపించిన తర్వాత చూడండి. ఇదే 3వ అధ్యాయంలోనే 2వ వాక్యం చదువుతాను చూడండి. 3వ అధ్యాయం 2వ వాక్యంలో చేసుకోండి. అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుడి వాక్యము. ఈరోజు మన దగ్గరికి ఏమొస్తుంది? అరణ్యంలో ఉన్న లోకమే అరణ్యంలో మనం కూడా ఉన్నాం. ప్రభు మనం ఎక్కడున్నా, ఏ అరణ్యంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా చెప్పలేము. ఏమండి వాక్యం మన దగ్గరికి వస్తుందా? వాక్యం సౌందర్యం మనకు దొరుకుతుందండి. దేవుని స్తోత్రం. అనేక మందిని యోహాను వలె ప్రభావితం చేయడం కాక, అవిధేయ హృదయాల్ని విధేయుల దేవుని తట్టు తిప్పుతూ కాక. ఆయన పుట్టింది ఆయన వాగ్దానం. తల్లిదండ్రుల హృదయాలని పిల్లల హృదయాలు దేవుని తట్టుది అనేకులు త్రిపుటకు ఈడని ఏర్పరచుకుని సాధన ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. ఏమన్నా ఈరోజు మనల్ని కూడా ముందుగా ఏర్పాటు జగత్తు పునాది వేయబడి మునిపే మనల్ని ఏర్పాటు చేసుకోలేదండి. ఇప్పుడు ఇలా కూర్చుని ఆరాధన చేస్తాం, వాక్యం అంటే పాస్టర్ బలంతో పాస్టర్ బలంతో ఏదో మన పెద్దలు తిప్పి నీటిలో పాటించారని కాదండి. ఇదంతా ఎవరు ఏర్పాటులో ఉన్నాం మనం? మీరెవరు, నేనెవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, అందరూ రకరకాల మెంటాలిటీ ఇవన్నీ కూడా. దేవుడికి స్తోత్రం. వైర్ పెడితే కరెంట్ ఎలాగో అంత డిఫరెంట్ లోపల టెక్నాలజీలు ఉంటాయి. దేవుని ఆత్మ ద్వారా అన్నింటినీ కల్పించాడు. దేవుని స్తోత్రం. ఒకరి మైండ్ సెట్ ఒకరి మైండ్ అసలు సెట్ అవ్వాలి. కానీ ప్రభు ఆత్మ ద్వారా సమస్తము ఏకం చేశాడు. చెప్పండి దేవుని స్తోత్రం. ముందుగా ఏర్పరచుకున్న వ్యక్తి ఎవరంటే ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ముందుగా ఏర్పాటు చేసుకోలేదు. మరి ఆయన త్రోవలు ఏం చేస్తున్నాం మనం? ఆయన త్రోవలో ప్రభు నా త్రోవలు ముందుండి నాయన, నా త్రోవకు ముందుండి నాయన, స్పీడ్ బ్రేకర్లా చూడు నాయన, బ్రేక్ వేసిన బండి ఆకుండా చూడు నాయన, బ్రేక్ వేసిన ఆయిల్ తెచ్చకుండా చూడు నాయన, బ్రేక్ వేసినా కానీ టోల్ గేట్ లేకుండా ఇలాంటి ప్రార్థనలు కాదు. మనం కూడా అనేక మందిని ఆయన త్రోవలో మనతో పాటు ప్రభు దగ్గరికి నడిపించుదుము గాక. ఎవరు సార్ మరి కదండి మళ్ళా సంవత్సరంలో ఒక ఆత్మని, అది భర్త అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. దేవుని స్తోత్రం. ఈ రోజు యోహాను వల్ల దేవుడు మనం కూడా ముందుగా ఏర్పాటు చేసుకోలేదండి. ఈ రోజు యోహాను కూడా దర్శనం ఏంటంటే ఆయన త్రోవను సరళం చేశాడు. ప్రతి మన ప్రార్థన ద్వారా కరుకు నిలువైపోవాలి, ఫలము పోడ్చబడాలి. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి గోతులు పోడ్చబడాలి, ప్రభువు వాక్యము ప్రవహించడానికి, అనిశ్చితము జరగడానికి, భూమి మీద ఉన్న పరలోక రాజ్యం ఇంకా ప్రపంచమంతటా వ్యాపించడానికి నువ్వు ఒక సాధనంగా వాడబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన అనేక మందిని ప్రభు ఆయన మార్గంలో నడిపించును గాక. బ్యాడ్ లక్. యోహాను తమ్ముడు యోర్దాను తమ్ముడు ఫిలిప్పు భార్యని ఈ హేరోదు ఉంచుకున్నాడు కదండి. తప్పని హెచ్చరించినందుకు చూడండి అలాగే మనసులో పెట్టుకున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు, ప్రచురంగా వాడబడుతున్నారు కదండి. కానీ ఒక రోజున ఈ ఫిలిప్పుకి ఒక భార్య ఉంది. ఆమె పేరు హేరోదియా.
అయితే హేరోదియా ఈ కుమార్తెకి ఒక రోజున బర్త్డే జరుగుతా ఉంటే అందరి ముందు కూడా హేరోదు అంటాడా మమ్మల్ని సంతోషపరిచంటే హేరోదియా కుమార్తె ఏం చేస్తానంటండి అద్భుతంగా నాట్యం చేసినప్పుడు మొత్తం వాళ్ళ పెదనాన్న హేరోదు చేసి తండ్రిని అందరిని సంతోషం చేస్తామా నువ్వు నన్ను సంతోషపరుస్తాను, నీకు ఏం కావాలో కోరుకో అంటే చూడు ఏం కావాలో కోరుకుంటే నాకు గులాబ్ జామ్ కావాలి, లేకపోతే అది కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, పిల్లలు అదే అడుగుతారు కదా, దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక ముడిసో ముక్కో ముళ్ళు ఏదో చూడు ఆడుతారు. కానీ ఆమె ఈరోజు వెళ్తాంటే ఏమంటారు అడుగు. ఎందుకంటే ఆమె పాపాత్మురాలు కాబట్టి. యోహానానికి ఎలా ఉన్నాడంటే అడ్డులో ఉన్నాడు కాబట్టి. పనికి మాలిన తల్లి బైబిల్ ఎవరైనా ఉందంటే హేరోది. దేవునికి స్తోత్రం. ఒక దైవజుడు బర్త్డే రోజు, అందుకే చాలా మంది బర్త్డే చేసుకో క్రైస్తవ ధర్మశాస్త్ర ప్రకారం. చాలా మంది జయరాజు గారు అసలు ఎక్కడా కేక్ కట్ చేయరు, అది బైబిల్ ప్రకారం అవసరం లేదు. ఒక బైబిల్ బర్త్డే రోజున అది విగ్రహ అన్ని జనుల బర్త్డే రోజున ఒక అద్భుతమైన సేవలు చాలా అపోస్తుల బోధ ప్రకారం సేవ చేస్తున్న సేవకులు చాలా మంది గమనించండి. అసలు కేక్ గురించి రారండి. అంటే తప్పని కాదు, మనం చేసుకున్నాం మనం మానేమని కాదు, కానీ ఒక దైవికమైన నియమం పెట్టుకుంటారు కొంతమంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిసాలు ఈ రకంగా బాప్తిసాలు నేను కూడా పుట్టినరోజు మేము లేదా మానేమంటలేదు. టన్నులను కేకులు పోసుకోండి, రాసుకోండి, పూసుకోండి, ఫ్యామిలీ పంచిపెట్టండి. ఏంటి ఒకలైకి ఏంటి మరి? దేవుడికి స్తోత్రం. మనసించట్లేదు. అంటే చాలా మంది దైవజనుల్లో ఒక నానుడి ఉంది. ఎందుకంటే బైబిల్లో 2 బర్త్డే జరిగినాయి, అవి 2 విగ్రహాలకు సంబంధించిన బర్త్డే. బైబిల్ ప్రకారం బర్త్డే చేసుకోకర్లేదు, కానీ పొద్దున్న మాత్రం ఖచ్చితంగా దానికి మన ఆధారంగా కేక్ పట్టి దైవ స్తోత్రం మీద స్థుతులు ఎక్కువగాను కేక్ తక్కువగాను ఉండదు కాక. రోజు రోజుకి పద్ధతులు విధానాలు దేవుడికి మహిమ కలుగుడు కాక. 5 దినాల్లో ఉన్నాం కాబట్టి అన్ని ఎలా ఉండాలంటే రోజు మాత్రం చెప్తారు మన భక్తి స్పీడ్ అప్ అవును కాక. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. వేవేల ఒక ఆయన 3 కేక్ కోసాడు. ఏమండి ఆ నాన్నగారు ఎత్తుకుంటే కానీ ఆ కేక్ అనున్నది దేవుడికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఇస్తున్న మాట ఏంటంటే యోహాను తల ఏమైపోయిందండి మాట్లాడాలి. తల పుట్టించి తల పోయినా పోలేదండి. యోహాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ రోజున అనేక మంది దైవజనులు ఆత్మీయుల తలలు తెగనరపడుతున్నాయి. వారి కోసం ప్రార్థన చేయడం కాక. దేవుడికి స్తోత్రం. యోహాను తల ఏమైందండి అక్కడ బాగా యోహాను గొప్పవాడి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడే. కానీ ఈ రోజున మరి ఏమైనా మన తలని అపవాది ఏదో రకంగా తీసేయాలనుకుని ప్రయత్నిస్తున్నాడు. అయినా పర్లేదు, 6 నెలల పరిస్థితి అయినా రాష్ట్రంలో ఎంతకాలం కాదు మన 10 రోజులు రాష్ట్రంలో ప్రభు కొరకు జీవించడం కాక. ప్రభు కొరకు ముందుగానే త్రోవని యోహాను వలె సరళ చేయడం మనం సిద్ధపడము కాక. తల పోయినా పర్లేదు, అనేక మంది ఆయన రాకడలో మనల్ని బట్టి తలెత్తులు మనం వాడబడము కాక. యోహాను వలె మనం వాడబడాలి, ముందుగానే అనేకలు సిద్ధపరచాలి. కానీ మన అపవాది అనేక మంది తలలు తీసేయాలనుకుంటున్నాడు. ప్రభు సెలలేకుండా అది యోహాను జరిగి మనకు జరగదు. కానీ ఏదైనా సరే అట్టి తీర్మానంతో ప్రభువుల ముందుకు సాగుతుంది కాక. కాబట్టి మొదటిగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన త్రోవలు సరళ చేయడానికి? ఒకటి. రెండో దానికి రండి తొందరగా. రెండోది ఒక మాట ఉంది ఇక్కడ. రెండోది చక్కటి మాట. ఆదికాండం 40వ అధ్యాయం 6వ వాక్యం చదవండి అమ్మా. తెల్లవారినప్పుడు యోసేపు వారి యుద్ధకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండేది. అతడు ఎంతచేత నేను మీ ముఖంలో చిన్నపోయి ఉన్నవారు తన యజమాని ఇంట మరో ఉద్యోగస్తులని అడిగారు. అందుకు వారు మేము కలలు కంటివి వాటి భావం 45వ అధ్యాయం ఆదికాండం 45వ అధ్యాయం ఒక మాట చూడండి. ఇక్కడ ఇంకొక వ్యక్తిని దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే కరెక్ట్ లో వచ్చాం. 45 ఆదికాండం చదివారు మీరు? 45వ అధ్యాయంలో 4 చదువుతారా? అక్కడ యోసేపు నా దగ్గరికి రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వచ్చి అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళినట్లు. దేవుడికి స్తోత్రం. తల కొట్టించిన యోహాను మనం చూసాము. అయినా దేవుడు అతను ముందుగా ఏర్పాటు అయినా సరే అనేక మంది ప్రభు సిద్ధపరచుడు గాక. ఒకటి ముందుగా ఏర్పాటు చూడండి. ఆయన చెప్తాడు కదా యోహాను నేనే అని. 6వ వాక్యం 6వ వాక్యం
కొంచెం ముందుకు చదువమ్మా. 3వ లైన్. మిమ్మల్ని ఆశ్చర్యంగా, కొంచెం మనం సమయం బట్టి పనిచేస్తుంటా, మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించి. చెప్పండి దేవునికి స్తోత్రం. యోసేపు చెప్పండి. ఆమేన్. రెండోది, తన సహోదరులను బ్రతికించడానికి తన తండ్రి అయిన ఎవరంటే తండ్రి యోసేపు తండ్రి ఎవరండి? యాకోబు కుటుంబాన్ని ఓదార్చడానికి. ఇది కూడా ఉంది ఇక్కడ 45లో 11 నేను చదువుతున్నాను. ఇంకనూ 5 సంవత్సరములు కరువు సంవత్సరములు వచ్చును కనుక నీవును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పు. దేవుని స్తోత్రం. యోసేపుని దేవుడు ముందుగానే ఐగుప్తుకు పంపలేదండి. ఎందుకంటే తన కుటుంబాలు పేదరికములో, కరువులో, ఆకలిలో నశించిపోతుండగా యోసేపుని దేవుడు ముందుగా పంపినాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో ఉన్న వారు వాక్యము లేక, దైవికమైన అభిషేకము లేక, వారికి సన్నిధి సహవాసం లేక నశించిపోతున్నారేమో. వారి కోసమే నేను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడేమో. వారికి నువ్వు ఆహారం పెట్టగలుగుతున్నావు. ఏ ఆహారం అండి? గొప్ప సిప్పు ఏమండి, పెడతకం పప్పు, ఇవి కాదు మనం పెట్టాల్సింది వాక్య ఆహారం. దేవునికి స్తోత్రం కలుగుగా. మన ఇంటి వారు ఇందాకనేమో సకల ఆయన మార్గాన్ని సరళం చేసి అనేక మంది ప్రభువులో తీసుకురావడం యోహాను ముందుగా పెట్టుకున్నాడు. అయినా తలగొట్టించే, అంటే తలగొట్టించే పరిస్థితులు వచ్చినా యోహాను ఎక్కడ రోషం తగ్గకుండా మనం ముందుకు సాగుదు గాక. రెండోది, ఇక్కడ రెండో వ్యక్తిగా ముందు యోహాన్ని యోసేపుని ఇక్కడ చూడండి ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తుకు పంపించాడు. కేవలం తన కుటుంబ రక్షణ కోసమేనండి? తన కుటుంబం ఆకలిలో కరువు తీరడం కోసమేనండి? అక్కడ లేదు. ఐగుప్తు దేశం అంతా కనుకోవడం కాదు, ప్రపంచంలో అనేక దేశాలు 7 సంవత్సరాల కరువులో యోసేపు ధాన్యం వచ్చి యోసేపు ద్వారా బ్రతకలేదండి. అయితే ఒక మాట, ఈ రోజున యోసేపులు ఏమవుతున్నారంటే చూడడం కదా ఒకసారి, ఆత్మ సంబంధంగా చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగుగాక. యోసేపులు అమ్ముకోవాలా? యోసేపులు మనం కాపాడుకోవాలా? బాప్తిస్మం ఇచ్చిన యోహాను లాంటి వారు లేపబడాలా? వారి తలలు మనం కొట్టించాలా? ఏమవుతుంది దీన్ని బట్టి మీకు? ఈ రోజున అనేక మంది తలలు తీసేసే తప్పది అంటే నమ్మకంతో పరాపరా పోయి కాదండి. వారిని ఏదో విధంగా తలదించుకునే చేయాలి. వారి మీద ఏదో నింద వేయాలి, వారి సాక్ష్యాన్ని పాడు చేయాలి, వారిలో కుంగుదల కలగ చేయాలి, వారి ఆధ్యాత్మిక జీవితానికి మచ్చ ముడత డాకు అంటించాలని అనేక మందిని తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్నాడండి. అయినా యోహాను వలె రోషం కలిగిన మార్గం సరళం చేయదు కాక. రెండోది, యోసేపు ఈ రోజున అనేక మంది కుటుంబాల్లో యోసేపులు నచ్చట్లేదు అనేస్తున్నారు కుటుంబీకులు. బిడ్డలు కూడా చాలా మంది ఆత్మీయులు కూడా యోసేపుని బేరం పెట్టేస్తున్నారు. ఈ రోజున చేరు బిడ్డలారా, యవనస్తులు యోసేపుని అమ్మేసుకుంటున్నారు, యోసేపుని అమ్మబడిపోతున్నారు. నీకు భారం లేదా? నీకు బాధ్యత లేదా? ఎందుకు ఆ యోసేపుని అమ్మేస్తావు? ఎవరైనా అడ్డు వేసారని, అరే రూబేనా ఏం పోయాకరా నీకు? ఎవరైనా సరే అసలు కొంచెం స్పందించారంటే రోజున బాధాకరం ఏంటంటే అచ్చు దినాల్లో యోసేపు శ్రమలో ఉండాలి. ఆమె చెప్పండి. యోసేపు కుటుంబంలో ఉండాలి. ఆమె చెప్పండి. యోసేపులు ఏమంటే నిత్యము ఉండాలి. వారు లేకపోతే మనం చచ్చిపోతాం. వారు లేకపోతే సంఘాలు క్షీణించిపోతాయి. వారు లేకపోతే ఇక్కడ దేశంలో ఏమైపోతారండి? ఆత్మీయ వాక్యమని ఆహారం లేక ఈ రోజు ప్రపంచాలు అల్లాడిపోయే పరిస్థితులు వస్తాయి లేవండి. అక్కడ యోసేపులు కాపాడుకుందాము గాక. యోసేపుల కొరకు మనం ప్రార్థన చేయదు గాక. కుటుంబాల్లో సంఘాలు యోసేపులు అమ్మబడకూడదు, వాళ్ళు కాపాడబడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోసేపు లాంటి వాడు అమ్మేసుకున్నామేమో, ఒకవేళ మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ముందుగా పంపిన యోసేపు ఆ కుటుంబాన్ని ఎవరి దేశాన్ని రక్షించడం పేదరికం రాకుండా. దేవునికి స్తోత్రం. అక్కడేమో మార్గాన్ని సరళం చేయడానికి యోహాను ముందుగా పంపాడు, తలగొట్టేశారు. అయినా సరే ఏమండి, స్త్రీలు కన్న వారిలో బాప్తిస్మం నుంచి యోహాను లాంటి వారు ఎవరో భూమి మీద సాక్ష్యం నిలబడిందా లేదని? అక్కడ 6 నెలలు, జస్ట్ 6 నెలలే పరిచర్య, 60 సంవత్సరాల పరిచర్య, లాంగ్ ప్రాసెస్ ఏం లేదని. అక్కడ జస్ట్ 6 మంత్స్ అంతే. 30 years 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. 6 నెలలు అద్భుతాలు దడదలు అనిపించాడు పరిచయం. దేవుని స్తోత్రం. ప్రభు యొక్క 12 శిష్యులు 12 శిష్యులు యేసు ప్రభువుకి అప్పగించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఎలా ఉండగలుగుతున్నాం? సర్పసంతానం అని చెప్పేసి ఏమండి ప్రభు పేరు పెట్టేవారిని, ధర్మశాస్త్రంలో గీతలు గీసి రకరకాల పిచ్చి కోతలు కూసేవారు అందరినీ కూడా సర్పసంతానమా అని చెప్పేసి మాట్లాడడం లేకుండా బాప్తిస్మం ఇచ్చేసి అందరినీ ప్రభువు పేరు పెట్టేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటారు?
ప్రభువు ముందుగా ఏర్పాటు చేసిన ఆయన మార్గాన్ని సరళ చేయండి. మనం ఈ వాషం కలిగింది కాక మాకు తీసుకున్నానమ్మా నా కాడికి బతిమలే రోజు కాదు, భయపడే రోజు. దేవుడికి స్తోత్రం. ఇక బతిమాలే ప్రాసెస్ అయిపోయాయండి. ప్రభు ఒక పక్కన వచ్చేస్తున్నాడు. ఏమండి మహామహామాన ప్రాంతాల్లోని సూచనలు కలుగుతాయి కదండి. అక్కడ బ్రతిమాలుకోవడం, నోట్లో చిలీలు పెట్టడం, ఈ ప్రాసెస్లో వద్దు, ఇంకా సెట్ అవ్వదు. ఏమండి ఎందుకంటే ఇది దిద్దుబాటు కాలమే కానీ, క్షమించండి సిద్ధపడే కాలమే కానీ దిద్దుబాటు కాలం. ఇంకా వాడమాలు దిద్దుతారంటే ఎలాగా? ఒక స్థాయిలో మనం ముందుకు కాక కాబట్టి యోహాను వలె మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. అనేక ఈ త్రోవలో నువ్వే నడుస్తున్నావు, నువ్వే ఆనందిస్తున్నావు, ఈ త్రోవను ఆశ నువ్వే స్వీకరిస్తున్నావు, కానీ నువ్వు ఒక్కలైనా నడిపించలేదేమో. ప్రభు నీకు ఒక బాధ్యత పెడుతున్నాడు. కొంచెం నీ తలపైకెత్తి ప్రభు వైపు చూచుడుగాక. రెండోది ఏంటంటే యోసేపు నేను ముందుగా ఏర్పడి నీ బంధువుల్లో, నీ కుటుంబంలో, నా ఇంట్లో నేను ఒక్కనే అని గొప్పగా చెప్పుకోవడం కాదు. నిజమే, మన ఇంట్లో, మన గోత్రంలో, మన కుటుంబంలో, మన కులంలో ఏదో సంథింగ్ నేను ఒక్కనే రక్షణ పొందానని ఎంత దీర్ఘం చేయక్కర్లేదు. ఇప్పుడు కన్నీళ్ళైనా కాల్చామా? హల్లెలూయా. యోసేపు చిన్నవాడే, బలహీనుడే అయినా సరే యోసేపుని అమ్మేశాడు. అది ఎక్కడా కూడా అన్నదమ్ములైతే అమ్మవేయగలిగారు కానీ తాను మాత్రం ఎక్కడ దేనికి వేటికి అమ్ముడు పోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది అనేక రకాలుగా బేరసాలను పెడుతున్నాడు. నీ ఆత్మీయుతాన్ని భద్రం చేస్తున్నాడేమో కానీ నువ్వు ఎక్కడా కూడా దేనికి కూడా నీ ఆత్మీయుతాన్ని తాకట్టు పెట్టకనగా రోషణ కలిగి ప్రభు కొరకు బ్రతుకుదుము గాక. ఒకవేళ తూకం వేస్తే తూకాన్ని మనం రావాలవుతాడు అక్కడ. యోసేపు అందుకే చూడండి, మీరు నన్ను అమ్మే ఎంత చెంప చెల్లుమని సాక్ష్యం చెబుతాడు యోసేపు. స్పీచ్లు ఎగిరిపోతున్నాయి అన్నదమ్ములకి. ఏమంటే చెంపలు నిండా కన్నీళ్ళు కారిపోతున్నాయి, బట్టలు తడిసిపోతున్నాయి. ఏమంటే ఆ తమ్ముడు ఒకప్పుడు గోతులో పడేశారు, కానీ ఇప్పుడు యోసేపు ప్రేమపూర్వకంగా ఉన్నా సరే ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అన్నలకి గుండెలు రైలు కాదండి, ఏమంటే మెట్రో రైలు పరిగెడుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మంచి. ఎందుకంటే మనం ప్రభు కోసం రోషం కలిగి నిలబడినప్పుడు ఏమండి మనకి ఎంతమంది క్రియేట్ చేసినా సరే వాళ్ళ ముందు నిలబడగలుగుతారండి. చూడండి 45లో చూడండి మంచి మాట చెబుతాడు. ఆమె వేసేది కదా, దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను 9:8లో. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి 48లో పంపలేదు. ఆయన నన్ను చూడడం ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను ఐదు దేశమంతటి మీద ఏలికగా చెప్పడం వల్ల దేవుని స్తోత్రం. దేవుడు ఎలా నిలబెట్టాడండి? తండ్రిగా నిలబెట్టాడు, ప్రభువుగా నిలబెట్టాడు. ఈ రోజున అపవాది నిన్ను దేనికైనా అన్యర్థం నేను ప్రేరేపిస్తున్నాడేమో, లోబడకుందుగాక. ప్రభు నిన్ను ఒక తండ్రిగా, ఆత్మ తండ్రిగా, ఒక ప్రభువుగా, అనేక మంది వాదించేవాడిగా, ఒక ఏలికగా నిలబడి, అనేక మంది పనివారుగా నిలబడి, ఒక ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టి ఒక పోషకాహార కేంద్రంగా నేను మార్చుగాక. ముందుగా నియమించబడ్డ యోహాను వలె, ముందుగా నిర్ణయించిన వారి వలె మనం కూడా యోసేపు వలె మన గర్భ సంతానం, రక్త సంతానం లాంటి అనేక మంది కోసం మనం కూడా యోసేపు వలె అంటాడంట 50వ అధ్యాయంలో. ఏమంటారండి? కాబట్టి మీరు భయపడకండి, నేను దేవుని స్థానం, మీరు భయపడకండి. ఏమండి నేను దేవుని స్థానం ఉన్నాను అని చెప్పేసి వారితో, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించి వారితో ప్రీతిగా మాట్లాడే వారిని ఆదరించాడు. చిన్న కుర్రోడు అందరిని ఆదరిస్తున్నాడంటే ఎలా ఆదరించగలిగాడండి? దేవుడు ముందుగా ఆ స్థితి ఆయనకి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. అన్నంలో వేసినవాడు, అక్షరంలో వేసినవాడు, కుటుంబంలో వేసినవాడు ఆయన పర్లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవసరం లేదు ఇక్కడ. ఏమండి దైవికంగా దేవుడిని అనేక మందికి స్వాచ్ఛను కొలిచే స్థాయిలో నిలబెట్టింది కాక. ముందుగా ఏర్పాటు చేసిన యోహాను, ముందుగా నిర్ణయించుకున్నటువంటి యోసేపు ఉండాలి. తల పుట్టించబడుతున్న యోహాను తల పొట్టకుండా చూసుకున్నాక. రెండోది యోహాను యోసేపు అమ్మవేయబడుతున్నారు, అమ్మవేయబడుతున్న జాగ్రత్త పడుతుంది కాక. అక్కడ మనం ముగి మాట చదవండి. ఎస్తేరు 4వ అధ్యాయం 14వ మాట ముగిస్తున్నాను. కాబట్టి ఆయన మనకు ముందుగా పోతున్నాడు. స్థలాలు రెండోసారి ముగి మాటగా ఎస్తేరు 4:14 చదవండి. అమ్మా చదువు కరెక్టే. నువ్వు ఈ సమయం ముందు ఏమి మాట్లాడగా మౌనంగా ఉన్నాయడా? యూదులకు సహాయమును విడుదలయు వచ్చును కానీ నశించుదురు. అమ్మ ఒకసారి ఏంటన్నది? నీవు ఒకసారి చెవులు ఆలోచించండి. నీవు ఈ సమయం బట్టి ఏ రాజ్యములకు వచ్చిందివేమో ఆలోచించుకున్నామని చెప్పుమని దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఎస్తేరు ఒక అనాథ అండి. అనాథ కూడా ఎస్తేరు దేవుడు ఏం చేశాడండి? అంతఃపురంలో పంపి
రాణిగా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. అనాథగా ఉన్న ఈమెను ఎవరి అంతఃపురంలో పెట్టాడు. అయితే ఇప్పుడు అంతఃపురంలో పెట్టిన తర్వాత ఒక ప్రాబ్లం వచ్చి యూదులందరూ చంపబడుతున్నారు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి ఏదైనా సమస్య తీసుకెళ్లాలంటే మొదటికే వాళ్ళ టైం పట్టేస్తుంది. ఈ లోపు హామాన్ గారు పెట్టిన టైము చాలా దగ్గరగా ఉంది, అందరినీ చంపేద్దామని యూదులందరినీ. దేవునికి స్తోత్రం. కాబట్టి వైఎస్ స్పీడ్గా, ఎందుకంటే ఇది ప్రభు రాబెట్టాలి కదా, ఏదైనా ఇక్కడ రాజుగారి దగ్గరికి ప్రభు దగ్గరికి మన సమస్య ఎలా వెళ్ళిపోవాలంటే స్పీడ్గా వెళ్ళిపోవాలి, టైం వెళ్ళిపోలేదు, తెలుసుకోవాలి మన పరిస్థితులు. దేవుడి స్తోత్రం. రాజీ కాబట్టి అమ్మా బాబా బిడ్డ కుదురా కాబట్టి ఇది సంగతి పరిస్థితి, ఇది సంగతి చెప్పండి. డాడీ అన్నా ఇది వరకులా కాదు, 30 రోజుల నుంచి ఆయన దగ్గరికి ఆయన ఏంటంటే అపాయింట్మెంట్ దొరకకుండా ముందరే వెళ్ళిపోయింది. నీ భార్య అయినా అపాయింట్మెంట్ పొందదంటే సురెత్తిపోయింది ఎవరికి మొదటి. చూడు ఏమన్నాడు ఎంత కోపంగా. చూడు, నీవు ఈ సమయం బట్టి నీవు ఈ సమయం ఏమి మాట్లాడక మౌనంగా ఉండేటలా యూదులకు సహాయం నువ్వు నీ తండ్రి ఇంటి వారిను నీవు ఈ సమయాన్ని బట్టి రాజ్యానికి వచ్చే ఒకసారి జ్ఞాపకం చేసుకో. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ బేస్ ఏంటి, నీ ప్లాట్ఫామ్ ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? యూదులకు సహాయం కోసం దేవుడు ముందుగానే ఆమెను ఏమండి అక్కడ పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగుగా. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే యోసేపు యోహాను ఏమైపోయాడండి? తల కొట్టించబడ్డాడు. యోసేపు ఏమైపోయాడండి? జాగ్రత్త పడాలి మనం, తల కొట్టించకుండా తల పట్టకుండా తల దించుకోకుండా చూసుకోవాలి. యోసేపుని దేనికి అమ్ముడుకోకుండా ఉండాలి. మూడోది ఏంటంటే ఇక్కడ ఎస్తేర్ మంచిదే, తర్వాత మనసు మార్చి దేవుడు ప్రార్థన చేసింది, రాజుగారి నశిస్తానయ్యా ఎలాగానే వెళ్ళింది. రాజుగారి ఎలాగానే ఆయన బంగారం చూపించాడు, మొత్తం హామాన్ గారు శిక్షిత అయిపోయాడు, ప్రాసెస్ అంతా జరిగింది. ఇప్పుడు ఎస్తేర్ అవ్వలేదు. మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ముందుగా దేవుడు ఇవన్నీ రాణిగా నిలబెట్టలేదండి. కొన్ని వందల వచ్చారండి వివాహాన్ని, స్వయంవారి వివాహానికి. సింపుల్గా దేవుడు అందరికీ కాదు, ఆత్మీయ సౌందర్యం కలిగి ఉంది, ప్రభు కృప ఉంది కాబట్టి, దైవికమైన కుటుంబం కాబట్టి దేవుడిని యాక్సెప్ట్ చేశాడు. రాజుగారి దృష్టికి కింద అయిపోయిందండి. అంతకుమించి ఎక్స్ట్రా లేవు. దేవుని స్తోత్రం. ఎక్స్ట్రా ఉన్నప్పుడు దేవుడిని కూడా రిజెక్ట్ చేసింది. అవునా కాదండి? వాస్తవంలో వెళ్ళిపోతే ఇక్కడ ఈమెను దేవుడు యూదులకు రాబోయే శోధన విషయంలో ఏమండి ఈమెను దేవుడు ముందుగానే రాణిగా ఆ ప్లేస్లో దేవుడే ముందుగా ఏర్పాటు చేశాడు. సీతగా ఈరోజు ఎక్కడ ఉందండి? శోషాను శుషాను పాటు దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. లోకంలో ఉన్నాం, యోహానులే ఆయనకు రావాల్సిన అలాంటి శరీరం నడిపించడం కాక బంధువుగా మన బ్యాక్గ్రౌండ్ ఉంది. మా డాక్టర్ పాస్టర్ గారు శ్రమంచోడు గారు బాగుంటుంది దేవతలు ఏంటి ఒకప్పుడు నువ్వు కూడా అలా ఉండేవాడు కదా, అలా ఉంటా అవునా కాదని ఇక్కడ మన అందరికీ కదా. దేవుడి స్తోత్రం. ప్రభు ఒక్క దెబ్బ కొట్టి మనం మార్చాడంటే దేవుడి స్తోత్రం. ప్రభు మనం కూడా అసహించుకుంటే మనం ఈరోజు రక్షణకు వచ్చేవాళ్ళం అక్కడ. మరి ఎంతటి వారైనా సరే ప్రభు వెలుగు వాళ్ళు మారతారా? మారడా? మన వినాదుల కోసం, దేహముల కోసం ఏమంటే మనం కూడా యోసేపు వలె వారి ప్రాణ రక్షణ కొరకు శాశ్వతంగా వారి నిలుపుడు కోసం మనం కూడా యోసేపు వలె ఎన్ని శ్రమలైనా పడుతుంది కాక ముందుగా నియమించాడు. ఇక్కడ ముందుగా ఇస్తే దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఇందులో ఏం కనబడుతుందండి? ఇక్కడ యోసేపు అమ్మబడుతున్నారు. యోసేపులు అమ్మబడకూడదు, యోహాను తల కొట్టబడకూడదు. మరి సంఘంలో కట్టుకున్నానండి ఇస్తే ఇవ్వకూడదండి, మౌనంగా ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున క్రైస్తవ సమాజం ఇబ్బంది పడడానికి కారణం మౌనంగా ఉన్నారు. చాలా నోరు తెరవాలి, మాట్లాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, పాట పాడాలి, దేవుని నామాన్ని గొప్ప చేయాలి. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ఇస్తేలు ఏమైపోయి ఇస్తేలే గొప్ప గొప్ప విషయం ఉన్న వాళ్ళని సంఘాల్లో ఉన్నారు, కానీ వారు ఏమైపోతున్నారంటే మౌనంగా ఉంటున్నారు. దేవుడికి స్తోత్రం. మౌనము వేడుదము గాక. ముందుగా దేవుడు ఈమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఈమె ద్వారా 27 రాష్ట్రాల్లో యూదులందరూ ఏం చేసుకున్నారంటే మరణ శాస్త్రం చెప్పండి రద్దయిపోయింది. దేవుడికి స్తోత్రం. శాసనాలు రద్దయిపోయింది. దేవుడికి స్తోత్రం. శత్రు ఆగడాలు ఆగిపోయింది. దేవుడికి స్తోత్రం. అంతేకాదు మరణ శాసనం పోవడమే కాదు, శాసనాలు రద్దయిపోవడమే కాదు, అనేక వేల లక్షల మంది యూదులు కాపాడబడ్డారు. దేవుడికి స్తోత్రం. జ్ఞానవంతులు ఇతరులు ఏం చేస్తారంటే రక్షిస్తారు. ఈమె ఒక నక్షత్రం ఇస్తేనే మాట అర్థం ఏంటండి? ఈమె అనేకుల్ని చూడండి. దాని 12 ఏముంటుంది ఇక్కడ? నీతి మార్గం అనుసరించి ఎవడు అనేకులు తిప్పునో వాళ్ళు దేవుడికి మహిమ కలుగును గాక. యూదులందరూ ఏం చేసుకున్నారంటండి? పండగ చేసుకున్నారు.
యూదులందరూ కూడా బహుమతులు పంచుకున్నారు. ఒక రోజున చివరికి ఈమె గొప్పగా మారింది. కారణం ఏంటంటే ఎస్తేరు మౌనంగా ఉంటున్నారు. నేను సంఘాల్లో కుటుంబాల్లో ఏమండి మౌనం వీడి నేను నశించుతాననే తీవ్రతలో మనం వచ్చిన దాక. లేకపోతే ఏమండి ఈ సుషాను కోట అనేది సంఘాన్ని సంఘంలో చాలా మంది రక్షణ పొందట్లేదు. కాబట్టి మన భర్త మన భార్య అయితే కుటుంబ రక్షణ పొందారు, మన కుటుంబ రక్షణ పొందింది కదా, ఇక మేము సోదరు అనుకుంటే కాదు. అక్కడ ప్రభు నీకు ఒక హెచ్చరిక, నువ్వు నీ కుటుంబ రక్షణ పొంది సంతోషంగా ఆరాధించేసి అని ఆరగించి అనిపించి సంతోషపడిపోయి నీకు నువ్వే సంతోషపడిపోవడం కాదు. ఈ శోషాను పాట అనే సంఘంలో నీ చుట్టూ నీ బిడ్డల వలె, నీ తల్లి భర్త వలె, నీకు భార్య వలె, నీ సోదరు వలె ఇంకా ఎన్నో కుటుంబాలు ఎలా ఉన్నాయంటే రక్షణ లేకుండా ఉన్నాయి. వారి కోసం మనం మరణ శాస్త్రం కింద ఉన్నాయి, శత్రుగాడి ఆగడాల కింద నలిగిపోతున్నాయి. ఏమండి హామానుగాడు లాంటి దుష్టులు లాంటి వారి చక్రంలో నలిగిపోతున్నాయి. వారి కోసం మరి ఎస్తేరులాగా మౌనం వీడి మనం ప్రార్థన రథము తీసుకోవద్దండి. చెప్పాలి దేవుడికి స్తోత్రం. ముగిస్తాను ఈ మాటలు. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలను యోహాను ముందుగా వెళ్ళాడు ప్రభుత్వాలను. అనేక మంది షార్ట్ టైంలో ప్రభు దగ్గరికి తన శిష్యులు కూడా సంపాదించాడు. దేవుని స్తోత్రం. బాబులో ఆయన త్రోవలో వెళ్ళి దీవించబడుతున్నాం, ఆయన త్రోవలో నడుస్తున్నాం. ఎన్నో మేలు మనమే మోసుకున్నాం, ఏమండి మనమే వాడుకున్నాం. కానీ ఈ మార్గంలో రండి, ఇదే మార్గం అని చెప్పేసి ఏమంటే అనేకుల్ని మనతో పాటు ప్రభు దగ్గరికి ఈ మార్గంలో నడిపించును గాక. ఆయన తల కొట్టబడకుండా మనం చూసుకుందాము గాక. రెండోది ఏంటంటే ఏమంటే మనం యోసేపు మనం కూడా యోసేపులు అవివేయబడుతున్నారు. మనం జాగ్రత్తగా అవివేయబడి యోసేపులు మనం జాగ్రత్తగా సంపాదించుకోవాలి కాక. ఎందుకంటే అతను అవివేయబడ్డాడు కానీ తనకు తాను అమ్ముడైపోయాడు. అపవాది నమ్మేయాలనుకుంటున్నాడు కానీ నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధతను, నీ సాక్ష్యం ఎక్కడ అమ్ముకోకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఒక రోజున ఇవే నీ బంధువులు రక్షణ పొందడానికి, పోషించబడడానికి దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకుంది కాక. మా బంధువులు అంటే అందరూ అడగద్దు. ఒక రోజున నీ ఏడుపే వారికి ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. నిజమే వాళ్ళు నేను తృణీకరించారు, అవమానించారు, ఎంగిలి మెతులు పెట్టలేదు, కాదు ఎంగిలి చేత కొట్టలేదు, నిజమే, నోటికి వేయించారు కరెక్టే. కానీ నువ్వు అలా వారిని దూరం పెడితే ఎలాగా? నీ బంధువుల కోసం మరి యోసేపు కనుక వాళ్ళందరూ అన్నదమ్ముల కోసం మనదం అని చెప్పేసి అక్కడ పొరవ దగ్గర తీసేయండి. సంచులు నిండా కూరు పంపాడు. చెప్పండి సంచులు నిండా ఏమంటాడండి? గోల్ సంచులు నిండా ఆహారాన్ని కూరి పంపాడు. దేవుడికి స్తోత్రం. బెన్యామీనుకి అందరికన్నా ఎక్కువ పెట్టాడు. దేవుడికి స్తోత్రం. మన శత్రువులు మిత్రులుగా మారాలంటే వారిని మనం కట పండుగోతులా పడుకొడితే వాళ్ళు మారలు ఏం చేయాలంటండి? ఏంటండి? మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మన పరిస్థితి ఎప్పుడు అదో పాదాలకు వెళ్ళలేమండి. దేవుడు యోసేపులను వాడుకున్నాడు. నీ బంధువర్గం కోసం దేవుడు నిన్ను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడేమో. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? బంధువులండి, శరీర సంబంధులండి, ప్రేమ లేని వాళ్ళు అంటారు, క్రీస్తు జరిగిన వారండి, ఏమైనా చేస్తారు, ఏదైనా అంటారు, వారికి తెలియదు. కానీ నువ్వు ప్రభు ప్రేమ ఎరిగిన వాడివి, ప్రభు కృప ఎరిగిన వాడివి. నువ్వే అలా అసహ్యపడితే ఎలాగా? గోతులో పడినప్పుడు విడిపించాడే. ఏమండి మరి ఎక్కడున్నా నేను దేవుడు నిలబెడుతున్నాడు కదా. ఎక్కడైనా యోసేపు సిగ్గుపడ్డాడండి? పేరుకి గోతులో ఉన్నాడు కానీ అందులో ఉండించాడు దేవుడు. జైల్లో ఉండించాడు కానీ ఖైదీగా 786 ముద్రేసి అతనికి చెప్పు కూడా పెట్టారని కదా. ఎక్కడున్నా సూపరైజ్. దేవుడికి స్తోత్రం. నీతి మంత్రులు ఎక్కడున్నా సింహమే. దేవుడికి స్తోత్రం. ఏరుగా ఎందుకని తేడాగా ఉంది వ్యవహారం. సింహం అంటే స్పందించే ఏడు గంటలు సచ్చినవయ్యే తెలుగు మీకు కొంచెం ఆధారముండే. దేవుడికి స్తోత్రం. అమ్మో జాగ్రత్త మాట్లాడదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఈ రోజున ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమండి ప్రభు కొరకు ఆఖరిగా ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. నేను ముందుగా దేవుడు సంఘంలో ఏర్పాటు చేసుకున్నాడు. నాకేదో మాస్టర్లు అసలు చాలా నమ్మకాలండి అని అసహించుకోవడం కోసం కాదు. ఇస్తే కొంతకాలం అసహించుకుంది. పిల్ల ఇద్దరు ఈ సమయాన్ని బట్టి నేను అనగానే దెబ్బ బుర్ర ఎలిగింది. నేను నశించాను వెళ్తానని వెళ్ళిందంటే రాజుగారు ఏమిటండి కమ్మై స్వీట్ హార్ట్ అన్నాడంటే నీకు ఏం కావాలి అంటే దెబ్బకి శాసనాలు ఒక గంటలో కారవాలి. దేవుడి స్తోత్రం. నువ్వు అసహించుకున్నావు కాబట్టి అద్భుతాలు జరగట్లేదు. నువ్వు అభ్యంతర పడినావు కాబట్టి నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించుకోవడానికి నీ వల్ల అవ్వట్లేదు. ఇస్తే ఇలాగ నీ మనసు మార్చుకుని ఉపవాసం ఉంటే కనుక ఏమండి నిన్ను ఒక పాత్రగా ఎన్నుకుని వాడుకుని కాక. ముగిస్తున్నాను. ఆయన మనకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఇవ్వాల్సిన వాటిని ఇచ్చిన కాక.
యోసేపులే మనకు ముందుగా వెళ్తాం. మనం ప్రభు కోసం జక్కయ్య ఆయన కన్నా ముందుగా పరిగెత్తలేదండి. ఏం పొందాడండి? రక్షణ పొందాడు. దేవుని స్తోత్రం. ఏమండి యేసు మరి ఇంకొక వ్యక్తి ఎవరండి? యేసు ప్రభు కన్నా ముందుగా పౌలు గారి కన్నా ముందుగా పరిచయంలో వాడబడ్డాడు. ఎవరైనా గాయు అన్నింటిలో గాయు పలానా చోట బ్యాంక్ హాల్లో మీటింగ్ ఉంది, పలానా వారి ఇంట్లో మీటింగ్ అంటారు. కానీ పాస్టర్ గారు ఎన్ని పేరు తెస్తారండి? 7:30 నేను వచ్చేస్తాను, నా టైంకి వచ్చేస్తాను. అబ్బా కుదరదన్నాడు అని గాలి ముందుకు వెళ్ళిపోయి సౌండ్ సిస్టమ్ పెట్టేసి అన్ని పెట్టేసి ఆ శుభ్రంలో తీసేసి కాబట్టి గాలి అంట అయ్యగారు క్షేమంగా రావాలని చెప్పేసి ముందుగానే ప్రార్థన మొదలు పెట్టేవాడంట. ఆ తర్వాత వాక్యం టైం పౌలు గారు వెళ్ళారంట. అలా ముందుగాలు వేసేది గాలి అయిపోయాడు. గాలి కూడా ఆత్మలో వర్తిల్లుతూ ప్రభువులో మనం ముందుగా వెళ్తే చక్కెర వలె మన మీద నిందలు కొట్టివేయబడతాయి, వెలుగు మనకు వచ్చేస్తుంది, రక్షణ పొందుతాం, అబ్రహాము పిల్లలు అయిపోతాం. దేవునికి స్తోత్రం. గాలి వలె పరిచయలను పరుగులు పెట్టి దూకగలిగితే నువ్వు ఆత్మలో వర్తిల్లుతావు అనే విషయం సోదరుడు దేవుడి మాటలు దీవించును గాక. కాబట్టి యోహాను వలె ముందుందాం, మార్గం సరళం చేద్దాం. యోసేపు వలె ముందుందాం, మన బంధువులు ప్రభు దగ్గర నడిపిద్దాం. ఏమండి ఎస్తేరు వలె ముందుందాం, మన సంఘంలో వారిని ప్రభువుకు సిద్ధపడుతున్నాం. దుఃఖముఖులుగా వారి జీవితాల్లో ఏమండి బహుమానాలు పంచుకోగలిగే స్థాయికి వారిని తీసుకొద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందులో చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఉదయకాలం శ్రేష్టమని బట్టి నిజమే మాకు ముందుగా వెళ్తున్నారు. సముద్రంలో ఎక్కడ మాకు ముందుగానే వెళ్తున్నారు నాయన. మమ్మల్ని ఎక్కడ ఓడిపోనివ్వట్లేదు, ఎక్కడ సిగ్గుపడివ్వట్లేదు బాబు. అయితే నాయన ఎప్పుడు నీ వెనకాల ఉండలే కావాలి. యోహాను ముందుగా పెట్టినట్టుగా మేము ముందు ఉండాలని. ఇదిగో నాయన నాయన యోసేపులే ఏ విషయంలో ముందు ఉంటారు, యోహాను ఏ విషయంలో ముందు ఉంటారు, ఈ యొక్క ఇస్తే కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. కాబట్టి మేము వేరు భక్తులమే, కానీ ఎంతకాలం వెనకాల దాక్కోవాలయ్యా. జక్కలా ముందుగా వెళ్తే మా చరిత్ర మారిపోతుందని చెప్పి గాయమనే పరిచయం ముందుకు పరిగెట్టగలిగితే కనుక ఎంతవరకు మిగులు పెట్టి మేము ఆత్మలో వర్ధిల్లుతామని మాతో మాట్లాడారు. చక్కగా మేము నడుస్తూ మేము ముందుకు సహాయం చేయండి. వారికి మా నోటి నుంచి ప్రార్థన చేసిన హల్లెలూయా హల్లెలూయా థాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు మహిమ పొందుతా. వాక్య ద్వారా మాతో మాట్లాడి బలపరిచారయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా ముగిస్తున్నాం. మహాపరిశుద్ధుడు గరుడైన మా తండ్రి జీవాధిపతి మీకు వందనాలు. వాక్యం 2వ మాసం మాతో మాట్లాడారు. నేనే ఎవరైనా ముందుగా వెళ్ళాలని, నిన్ను ముందుగా పెట్టుకోవాలని, నిన్ను ముందుగా పెట్టుకుని వెనకాల నడవటం కాదు. కానీ యోహాను ముందుగా ఎందుకు పెట్టావో, ఆయన యోసేపుని ఎందుకు ముందుగా పెట్టావో, లోకంలో వారిని నడిపించడానికి యోహాను వాడబడ్డాడు, బంధువులు నడిపించడానికి నాయన యోసేపు వాడబడ్డాడు, సంఘంలో వారిని కోటలు నడిపించడానికి ఎస్తేరు వాడబడింది. నాయన మేము ముందుగా రక్షణ పొందాము. ఎవరిని ఎలా నడిపించాలో మాకు ఇచ్చిన ఆది విధంగా మాకు స్పష్టంగా తెలియజేసాము. ఆ ప్రకారం జీవించి ఆత్మ పట్టణం మాకు వీళ్ళందరినీ దీవించు. ఆశ్రయ సమాధానం దీవెన క్షేమం కలుగురుగా. వారిని పని వీళ్ళందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. యేసు రక్తమే యేసు రక్తం సంపూర్ణ ఇప్పుడు మన